నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ పవర్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనము ఈ యొక్క పవర్టీ ఏదైతుందో ఆ పవర్టీకి సంబంధించిన డెఫినేషన్కి వెళ్ళిపోదామా. డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇంటూ ద డెఫినేషన్ ఆఫ్ ది పవర్టీ. ఇంకా అఫీషియల్కి సంబంధించిన ఆ యొక్క డెఫినేషన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. 100% ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద అఫీషియల్ డెఫినేషన్స్ ఆఫ్ దిస్ పవర్టీ. ఓకే, బట్ బేసిక్ నీడ్స్, బేసిక్ నెసెసిటీస్ ఏదైతుందో అది కూడా లేని వాళ్ళు మనం ఏమంటున్నాం, పేదరికంగా మనం భావించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ పవర్టీ. ఏం పవర్టీ అమ్మా? అబ్సల్యూట్ పవర్టీ. సో ఫస్ట్ వన్ మీరు సబ్మిటింగ్ రాసుకోండి. ప్లీజ్ రైట్ డౌన్ ద టైప్స్ ఆఫ్ పవర్టీ. టైప్స్ ఆఫ్ పవర్టీ అని చెప్పేసి రాసుకోండి. టైప్స్ ఆఫ్ పవర్టీ. సో ఈ టైప్స్ ఆఫ్ పవర్టీలో పేదరికము వాటికి సంబంధించిన రకాలు, పేదరికము వాటికి సంబంధించిన ఆ యొక్క రకాలు అని చెప్పేసి రాసుకోండి. అందులో ఈ పేదరికము వాటికి సంబంధించిన రకాలు అనేది మీరు ఫస్ట్ వన్ మీరు క్లోజ్ అబ్జర్వ్ చేస్తే అబ్సల్యూట్ పవర్టీ. ఏం పవర్టీ అమ్మా? అబ్సల్యూట్ పవర్టీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని నిరపేక్షణ, సాపేక్షణ, నిరపేక్ష పేదరికం అని చెప్పేసి అంటాం. ఏం పేదరికము? ఆ యొక్క నిరపేక్ష పేదరికం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో వాట్ డు మీన్ దిస్ నిరపేక్ష పేదరికం? సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు బేసిక్ నీడ్స్ ఏదైతే అవి కూడా ల్యాక్ అయిన వాళ్ళు అబ్సల్యూట్ పవర్టీ అని చెప్పేసి అంటాం. సో జనరల్గా ఇప్పటి వరకు నేను చెప్పిందే రిపీట్ చేసింది. జనరల్గా ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఆల్రెడీ మనము ఆ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంది, డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంది, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏందని చెప్పుకున్నామా లేదా? సో వెరీ మచ్ కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతుందో అభివృద్ధి చెందుతున్న దేశాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, చైనా, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది చాలా కామన్గా ఉంటుంది. ప్రపంచంలో చూసుకుంటే ఈ పవర్టీకి సంబంధించిన పేదరికం పర్సంటేజ్ ఏదైతుందో పవర్టీ పర్సంటేజ్ జనరల్గా అబ్సల్యూట్ పవర్టీ బేస్ చేసుకునే వాళ్ళు ఆ పవర్టీ లెక్కలు అనేది చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా అన్ని దేశాలన్నీ కూడా దీన్నే ఉపయోగిస్తున్నారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని అబ్సల్యూట్ పవర్టీని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే సంగతి గుర్తుపెట్టుకున్నారు. లెక్కలు అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఏ కండిషన్ వేర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈజ్ బిలో ఏ నెసెసరీ లెవెల్ టు మెయింటైన్ ఏ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్. ఇందాక మీకు చెప్పాను కదా, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల వస్తువులు పరిమాణాన్ని నిర్ణయించి దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగంగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ పీపుల్ ఈస్ లెస్ దాన్ some minimum level necessary to basic needs as per the national standards. It is expressed in terms of poverty line. సో ఇది పేదరికపు రేఖ, పేదరికపు గీత, ఓకే, దారిద్రపు రేఖ అనే దాంతో వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. సో సింపుల్ చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఒక బేసిక్ మినిమమ్ మ్యాక్సిమం ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది. మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఏదైతే ఉందో లీడ్ చేయాలి అంటే మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో దానికి కావాల్సిన ఫస్ట్ వన్ ఫుడ్ ఆర్టికల్స్, ఆహార వస్తువులు, దానికి కావాల్సిన క్లాతింగ్, దానికి కావాల్సిన మన కంటెస్ట్లో ఫుట్వేర్, దానికి కావాల్సిన షెల్టర్, మనకు కావాల్సిన ఏదైతే ఆ యొక్క డ్యూరబుల్ గుడ్స్, మన్నిక వస్తువులు అనేది ఏదైతుందో ఇవన్నీ కూడా ఏ రూపంలో అంచనా వేస్తారమ్మా? ఇవన్నీ నీకు కావాలి, ఇవన్నీ నీకు కావాలి. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలి. యూ హ్యావ్ టు పర్చేస్ ఆర్ యూ హ్యావ్ టు బై. ఇవన్నీ కూడా నువ్వు కొనుగోలు చేయాలి. ఇవన్నీ నువ్వేం చేయాలమ్మా? కొనుగోలు చేయాలి. ఇవన్నీ కూడా నువ్వు కొనుగోలు చేయాలంటే నీకు ఖచ్చితంగా ద్రవ్య రూపంలో అంచనా వేయాలా లేదా? యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ద్రవ్య రూపంలో అంచనా వేయాలి. ఆ ద్రవ్య రూపంలో అంచనా అనేది చూసుకుంటే మనకి, ఓకేనా, గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ తీసుకుంటున్నామా, లైక్ రంగరాజన్ కమిటీ ప్రకారం చూసుకుంటే ఇది 2011 లెక్కలు. సో గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపీస్ పర్ డే. ఎన్ని రూపీస్ పర్ డే? 32 రూపీస్ పర్ డే. దో ఇట్ ఈస్ అవుట్డేటెడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ టు సింపుల్ మీకు చెప్తున్నాను. లేదు అనుకుంటే ఒక కుటుంబం 32 రూపీస్ డే కనుక ఒక ఫ్యామిలీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 4860 రూపీస్. ఎన్ని రూపీస్ అమ్మా? 4860 రూపీస్ ఏదైతుందో ఒక ఫ్యామిలీ, ఒక ఇండివిజువల్, ఒక ఫ్యామిలీ అంటే ఇవన్నీ కూడా నీకు కావాలి అనుకుంటే ఒక కుటుంబంలో ఈ మినిమం స్టాండ్ ఆఫ్ కనీస జీవన ప్రమాణాలు అంటాం. మరి తెలుగులో ఏమంటాం సార్ అంటే కనీస జీవన ప్రమాణాలు. ఆ యొక్క కనీస జీవన ప్రమాణాలు ఏదైతుందో ఆ యొక్క కనీస జీవన ప్రమాణాలను కూడా అందుకోలేకపోతే దాన్ని మనం ఏమంటాం? పేదరికం, సాపేక్ష పేదరికం, ఆ యొక్క అబ్సల్యూట్ పవర్టీ అనేది ఏదైతుందో ఆ యొక్క నిరపేక్ష పేదరికం అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీటిని దేని ద్వారా అంచనా వేస్తారమ్మా? ద్రవ్య రూపంలో అంచనా వేస్తారు. ఏ రూపంలో అంచనా వేస్తారు? ద్రవ్య రూపంలో. అలా ఇవన్నీ కావాలంటే నీకు కావాల్సింది మినిమం ఎంత? 4860. మినిమమా మ్యాక్సిమమా? దీన్ని ఎంపీసీ అంటాం, మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఏందమ్మా? మినిమల్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. కనీస
ఓకేనా, వ్యయం. ఓకేనా, సో మినిమం కనీస ఆ యొక్క వినియోగ వ్యయం అనేది 4860 గ్రామీణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఇట్ ఈస్ అరౌండ్ 7890 ఎంత ఉందమ్మా, 8000 రూపాయలు సంథింగ్ ఎంత ఉంటుంది, 7000 రూపీస్. అది 42 రూపీస్ 47 రూపీస్ పర్ డే అనేది ఉంది, అది వదిలేసింది. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతమే తీసుకున్నాను, ఎందుకంటే అత్యధికంగా మనకి పేదరికం వచ్చేసి గ్రామీణ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు దిస్ రూరల్ ఏరియాస్ని నేను ప్రామాణికంగా తీసుకున్నాను. సో ఇది ద్రవ్య రూపంలో అంచనా వేసి దీన్నే మనం ఏమంటాం తెలుసమ్మా, పావర్టీ లైన్ అంటాం. దీన్నే మనం ఏమంటాం, పావర్టీ లైన్. అంటే మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్స్ చదివితే అర్థమవుతుందా లేదా అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్నే మనం పేదరికపు రేఖ అని చెప్పేసి అంటాం. ఏం రేఖ, పేదరికపు రేఖ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఈ పేదరికపు రేఖ అనేది ఏదైతుందో, ఈ పేదరికపు రేఖ అనేది ఏదైతుందో 4860 అనేది ఏదైతుందో ఇది పావర్టీ లైన్ కదా. ఎస్, ఇది పేదరికపుకి సంబంధించిన ఆ యొక్క రేఖ. ఈ పేదరికపు రేఖ అనేది ఏదైతుందో, ఓకేనా, ఈ పేదరికపు రేఖ అనేది ఏదైతుందో ఎవరైనా సరే ఈ 4860 కంటే ఎక్కువగా స్పెండ్ చేయగలిగితే, ఈ 4800 రూపాయల కంటే ఎక్కువగా స్పెండ్ చేస్తే, వ్యయం చేస్తే, ఖర్చు చేస్తే, ఆ యొక్క వ్యయం చేసినా కానీ ఖర్చు చేసినా కానీ వాళ్ళు ఏపీఎల్ కిందకి వస్తారు, పేదరికపు ఎగువ రేఖ. ఏపీఎల్ అంటే ఏంది, అబోవ్ పావర్టీ లైన్. ఏం లైన్, అబోవ్ పావర్టీ లైన్ అనేది ఏదైతుందో, అబోవ్ పావర్టీ లైన్ పేదరికపు ఎగువ రేఖ అని చెప్పేసి అంటాం. ఎగువ రేఖ, పేదరికపు ఎగువ రేఖ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే 4860 కంటే లెస్ స్పెండ్ చేస్తే, 4800 రూపాయల కంటే తక్కువ అనేది స్పెండ్ చేస్తే, ఇది ఎక్కువ స్పెండ్ చేస్తే, 4800 రూపాయల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఆ ఫ్యామిలీ ఏదైతుందో, ఆ కుటుంబం అనేది ఏదైతుందో, ఓకేనా, 4800 రూపాయల కంటే తక్కువ స్పెండ్ చేస్తే వాళ్ళు బీపీఎల్ అని చెప్పేసి ఉంటాం. ఏంటంటాం, బీపీఎల్ ఫ్యామిలీస్ ఆర్ బీపీఎల్ ఇండివిజువల్స్, బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి ఉంటాయి. నేను పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. బిలో పావర్టీ, పేదరికపు దిగువ రేఖ, పేదరికపు ఎగువ రేఖ, పేదరికపు దిగువ రేఖ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇట్స్ ఎ వెరీ సింపుల్ టర్మ్. పేదరికానికి సంబంధించిన ఎగువ రేఖ, పేదరికానికి సంబంధించిన దిగువ రేఖ, పేదరికానికి సంబంధించిన దిగువ రేఖ, పేదరికానికి సంబంధించిన ఎగువ రేఖ. ఈ 4860 గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా, ఇవన్నీ కూడా దేనికి, మినిమం కన్జంప్షన్ ఆర్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతుందో, కనీస జీవన ప్రమాణాలు ఏదైతుందో అది కూడా పొందలేని పరిస్థితిని ఆ కుటుంబంని మనం బీపీఎల్ అని చెప్పేసి మనం దాన్ని ఇలా డిఫైన్ చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏ కండిషన్ వేర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈజ్ బిలో ఎ నెససరీ లెవెల్ టు మెయింటైన్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల వస్తువులు పరిమాణాన్ని నిర్ణయించి, ఆ పరిమాణం ఏందమ్మా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పరిమాణం ఫుడ్, షెల్టరు ఏదైతే ఉందో, హౌసింగ్, ఫుట్వేరు, డ్యూరబుల్ గుడ్స్ నిర్ణయించి, అది ఎవరు నిర్ణయిస్తారు, కేంద్రం నిర్ణయిస్తుంది. ఓకేనా, ఆ యొక్క నేషన్ ఏదైతే ఉందో ఆ దేశం నిర్ణయిస్తుంది. దాన్ని కనీస ద్రవ్య రూపంలో తలసరి వినియోగంగా నిర్ణయించడం జరుగుతుంది. సో అదే ఇందాక మీకు చెప్పాను కదా, 4860గా నిర్ణయించడం జరుగుతుంది. సో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం ఏమంటాం, పేదరికం అని చెప్పేసి. ఆ వినియోగ స్థాయి, ఓకేనా, ఆ ద్రవ్య రూపంలో ఏదైతే అంచనా వేసిన వినియోగ స్థాయి అనేది అంతకంటే తక్కువ ఉంటే ఆ జనాభాని మనం ఏమంటామా, నిరపేక్ష పేదవాళ్ళు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. బీపీఎల్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు జనరలైజ్డ్ థింగ్స్ ఏనమ్మా. సో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మనకి చెప్పి ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఉదాహరణకు సురక్షిత నీరు, ఆరోగ్యం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, భారత్, చైనా, బ్రెజిల్. సో దీన్ని హెడ్ కౌంట్ రేషియో ద్వారా పద్ధతిలో మనం కొలవచ్చు. సో తెలుగు వాళ్ళు కూడా హెడ్ కౌంట్ రేషియోనే రాసుకున్నామా, హెడ్ కౌంట్ రేషియోనే రాసుకోండి. మళ్ళీ తల లెక్కింపు పద్ధతి, తల ఏదైతే ఉందో అదంతా రకరకాలుగా ఇంగ్లీష్ మీడియం బుక్స్లో, తెలుగు మీడియం బుక్స్లో రకరకాలు ఉంది. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనమ్మా, ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్, టీజీపీఎస్సీ, ఏబిపిఎస్సీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద ఎగ్జామినేషన్స్, ఓకేనా, ఆర్ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్ఐ కానీ పీసీ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీకు ప్రామాణికం వచ్చేసి ఇంగ్లీషే. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరు ప్రామాణికం వాడు తీసుకునే తప్పులు అనేది ఎంచినా కానీ, తప్పులు ఉన్నా కానీ, సో ఇంగ్లీష్నే వాళ్ళు కన్సిడర్ చేస్తుంటారు. తెలుగు అనేది జస్ట్ అనువాదం చేసిన ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ని పరిగణిస్తారు కానీ, సో దాన్ని ప్రామాణికంగా తీసుకోరు. సో అట్లా ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో ఈ హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి అని మాత్రమే చదవడానికి ప్రయత్నించండి. తెలుగులో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల పేర్లతోని వాళ్ళు పిలవడం జరుగుతుంది. అందుకే చాలా 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 తెలివిగా పేరుకి ట్రాన్స్లేషన్ యూజ్ చేసిన, తల లెక్కింపు పద్ధతి యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో మీరు కూడా హెడ్ కౌంట్ రేషియో అనేది చదవడానికి ప్రయత్నించండి. దేర్ ఆర్ సమ్ టర్మ్స్, ఎందుకంటే ఎకానమీ అంటేనే మనకి ఆంగ్లం కాబట్టి
అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ హెడ్ కౌంట్ రేషియో ఏంటి సార్ అనేది ఈ పావర్టీ మెజర్మెంట్స్, ఏ మెజర్మెంట్స్ అమ్మా? పావర్టీ మెజర్మెంట్స్ అనేది ఏదైతుందో దాని నుంచి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నౌ ఇది ఇక్కడ క్లారిటీ ఇచ్చాను కదా. మళ్ళీ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఉంటుంది, మోడరేట్ పావర్టీ ఉంటుందమ్మా. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఎక్స్ట్రీమ్ అండ్ మోడరేట్. బట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఇంకా నెక్స్ట్ రిలేటివ్ పావర్టీ కదా. అబ్సల్యూట్ పావర్టీకి ఆపోజిట్ ఏందమ్మా? నిరపేక్ష పేదరికానికి ఆపోజిట్ వర్సెస్ ఆబ్వియస్లీ సాపేక్ష పేదరికం కదా. ఇప్పుడు మనం సాపేక్ష పేదరికం గురించి మనం డిస్కస్ చేద్దాం. పావర్టీ లైన్ ఏంది? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. పావర్టీ లైన్ ఇస్ అ లైన్ విచ్ ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ రిక్వైర్డ్ టు సాటిస్ఫై ద మినిమం నీడ్స్ ఆఫ్ ఎ పర్సన్. కనీస అవసరాలు ఏదైతుందో దాన్ని ఓకేనా సాటిస్ఫై అయ్యే విధంగా ఏదైతుందో దాన్ని మనం పావర్టీ లైన్ అని చెప్పేసి అంటాం. సో 2 గ్రూప్స్ ఉంటాయి. పీపుల్ హూ హ్యావ్ దిస్ పర్చేసింగ్ పవర్, ఆ కొనుగోలు శక్తి, ఆ కనీస అవసరాలు తీర్చుకోగల కొనుగోలు శక్తి కలిగిన వాళ్ళు ఏపీఎల్ అంటాం. కనీస అవసరాలు తీర్చుకోలేని వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని బీపీఎల్ అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా చెప్పి, హూ డజంట్ హ్యావ్ పర్చేసింగ్ పవర్ ఓకేనా ఇన్ ఆర్డర్ టు బై దీస్ బేసిక్ నీడ్స్ ఏదైతున్నావు. సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ పూర్. నాకు తెలిసినంత వరకు 1కి 2 సార్లు 2కి 3 సార్లు చాలా క్లియర్గా, సిన్స్ ఇట్ ఈస్ ఫస్ట్ యూనిట్ కాబట్టి ఇన్ డీటెయిల్గా మీకు చెప్పుకుంటూ పోతున్నామా. చాలా జాగ్రత్తగా ఉండండి. సో మెల్లమెల్లగా స్లోగా క్లాస్ అనేది గ్రాడ్యువల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? అది కొంచెం చూసుకోండి. సో ఈ యొక్క హెడ్ కౌంట్ రేషియో ఏంటి అవన్నీ కూడా మెజర్మెంట్స్లో మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ముందు ఫస్ట్ మనము ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది రిలేటివ్ పావర్టీ. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిందమ్మా రిలేటివ్ పావర్టీ. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది సెకండ్ వన్ వచ్చేసి రిలేటివ్ పావర్టీ. ముందు ఈజీ నుంచి మెల్లమెల్లగా స్లోగా గ్రాడ్యువల్ టఫ్కి వెళ్ళిపోతాం. రిలేటివ్ పావర్టీ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో రిలేటివ్ పావర్టీ అంటే ఏంది? సాపేక్ష పేదరికం. ఏం పేదరికము? సాపేక్ష పేదరికం అనేది ఏదైతుందో ఆ యొక్క సాపేక్ష పేదరికం అని చెప్పేసి అంటాం. సో సాపేక్షం అంటే ఏంది? ఇట్ ఈస్ కంపేరింగ్, పోల్చడం, కంపేరింగ్ అనమాట. పోల్చడం అనేది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి సార్ ఏం పోలుస్తాము అనేది కూడా మీకు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏం పోలుస్తాం? వీఆర్ గోయింగ్ టు కంపేర్ ఈ టాప్ 5 to 10% సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఏదైతుందో, ఆ పై స్థాయి ఎగువ వర్గం అనేది ఏదైతుందో, ఓకే, ధనిక వర్గం అనేది ఏదైతుందో, ఓకేనా, ధనిక వర్గం ఏదైతుందో, ఆ రిచ్ క్లాస్ సొసైటీ ఏదైతుందో, ఆ రిచ్ క్లాస్ సొసైటీ టాప్ 5% 10% సెక్షన్తోని ఎవరు కంపారిజన్ చేస్తారు? ఓకేనా? బాటమ్ సెక్షన్ ఏదైతుందో, బాటమ్ ఫ్యామిలీస్, ఇక్కడ ఎవరమ్మా? ఆ బాటమ్ ఫ్యామిలీస్ ఏదైతుందో, ఆ బాటమ్ సెక్షన్ హౌస్ హోల్డ్స్ ఏదైతున్నాయో, ఆ బాటమ్ సెక్షన్ ఫ్యామిలీస్ కుటుంబాలు ఏదైతున్నాయో, ఓకేనా, ఓకే, కింది స్థాయి అట్టుడుగ స్థాయి ఏదైతుందో, కింది స్థాయి ఏదైతుందో, ఆ కింది స్థాయి వాళ్ళు వాళ్ళ జీవన స్థితిగతులు అనేది ఏదైతుందో, జీవన స్థాయి అనేది వాళ్ళు పోల్చుకోవడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది? పోల్చడం అనేది జరుగుతుంది. సో మేబీ బాటమ్ 5% నుంచి 10% సెక్షన్ అయ్యుండొచ్చు, బాటమ్ 50% 60% సెక్షన్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వర్గం అనేది ఎక్కువగా ఉంటుంది. పాపులేషన్ వర్గం అంటే కదా, జనాభా వర్గం అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ టాప్ 5% to 10% సెక్షన్ ఎవరితో కంపారిజన్ చేసుకుంటారు? ఈ బాటమ్ వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటారు? ఎవరితో పోల్చుకోవడం జరుగుతుందమ్మా? ఓకేనా? ఎస్, వీళ్ళతో పోల్చుకోవడం జరుగుతుంది విత్ ఇన్ ద సేమ్ కంట్రీ. సో జనరల్గా మరి బాటమ్ సెక్షన్ వాళ్ళకి సార్ మరి వీళ్ళకి కనీస అవసరాలు ఉండవా? కనీస నెసెసిటీస్, బేసిక్ నెసెసిటీస్ ఉండవంటే ఇక్కడే అసలు పాయింట్. దే హ్యావ్ బేసిక్ నీడ్స్ అండ్ బేసిక్ నెసెసిటీస్. ఈ బాటమ్ సెక్షన్ ఎవరైతున్నారో, కింది స్థాయి అట్టడుగున వర్గాలు ఎవరైతున్నారో, మీరందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళకి కనీస అవసరాలు లేవునన్న ఫీలింగ్. కానీ ఈ దేశంలో, ఆ దేశంలో కనీస అవసరాలు అన్నీ కూడా ఉన్నాయి. ఏది ఇంతకుముందు మనం చెప్పుకున్న అవన్నీ కదా, లైక్ ఫుడ్, క్లాతింగ్, షెల్టరు, ఫుట్వేరు, డ్యూరబుల్ గుడ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ అయినా సరే నేను పేదవాడు అనే భ్రమలో ఉంటాడు వాడు. అలా ఎలా పాసిబుల్ సార్? మనకి లేవు కదా అంటే అదే అన్నాను. జనరల్గా ఈ రిలేటివ్ పావర్టీ అనేది ఏ దేశంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఓకే, ఎక్కువగా దీన్ని మెజర్ చేస్తుంటారు అంటే డెవలప్డ్ కంట్రీస్. ఏ కంట్రీస్ అమ్మా? డెవలప్డ్ కంట్రీస్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో. ఏ దేశాలు? అభివృద్ధి చెందిన దేశాలు. ఆ యొక్క అభివృద్ధికి సంబంధించిన ఆ యొక్క చెందిన దేశాలు ఏదైతుందో, ఆ అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఈ రిలేటివ్ పావర్టీ, సాపేక్ష పేదరికాన్ని వాళ్ళు అంచనా అనేది వేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో అర్థమైందనుకుంటే కదా మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఆ యొక్క రిలేటివ్ పావర్టీ అనేది ఏదైతుందో, సాపేక్ష పేదరికం అనేది ఏదైతుందో, ఏ దేశంలో? డెవలప్డ్ కంట్రీస్లో చాలా కామన్గా
వాళ్ళు ఏం చేస్తుంటారు, యూజ్ చేస్తుంటారు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, యూఎస్ఏ. జనరల్గా సాపేక్ష పేదరికం అనేది యూఎస్ఏ కానీ, యూకే కానీ, జపాన్ కానీ, ఓకేనా, సౌత్ కొరియా లాంటి దేశాలు కానీ, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు చూసుకుంటే ఆ దేశ ప్రజలందరూ కూడా సిటిజన్స్, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఉంటాయి లేదా? ఎస్. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, పోల్చుకోవడం జరుగుతుంది. కింది స్థాయి ఉన్న వాళ్ళు పై స్థాయి. వీడికి ఏముంటుంది, చిన్న అపార్ట్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా సరే ఈ స్పైడర్ మ్యాన్ చూసారు కదా, స్పైడర్ మ్యాన్. ఈ స్పైడర్ మ్యాన్ అయిన వాడు ఏంది, చిన్న అపార్ట్మెంట్లో ఉంటాడు, కాంపాక్ట్ అపార్ట్మెంట్లో ఉంటాడు, చిన్న గదులు ఉంటాయి వాడికి, అన్నీ ఉంటాయి మళ్ళీ. కానీ ఈ స్పైడర్ మ్యాన్ అనేవాడు ఎవరితో కంపారిజన్ చేసుకుంటాడు, ఇన్ కేస్ ఈ బ్యాట్మ్యాన్ అనేవాడు ఎవడైతున్నాడో ఈ బ్యాట్మ్యాన్తో కంపేర్ చేసుకుంటాడు. లేదు మేము బ్యాట్మ్యాన్ చూడలేసారంటే ఐరన్ మ్యాన్ ఎవడైతున్నాడో ఐరన్ మ్యాన్తో కంపారిజన్ చేసుకుంటాడు. సో బోత్ ఆర్ సూపర్ హీరోసే. కానీ వీడు ఉండేది పూర్ క్లాస్, వీడు ఉండేది రిచ్ క్లాస్. వీళ్ళందరికీ కనీసం బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి. అంటే ఇంకా మీకు బెటర్గా అండర్స్టాండింగ్ చెప్పడం కోసం ఒక పిక్చర్ అని చూపిస్తున్నామా, ఆ పిక్చర్ చూపిస్తే మీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా రిచ్ క్లాస్ సొసైటీయే కదా, హై క్లాస్ సొసైటీయే కదా, హై క్లాస్ సొసైటీ. కానీ అదే రిచ్ క్లాస్ సొసైటీ, అదే హై క్లాస్ సొసైటీ తీసుకుంటే అది, అంటే ఇది ఇండియన్ పిక్చర్లో, ఇండియన్ కంటెస్ట్లో తీసుకున్నామా, కింది స్థాయిలో ఎవరైతున్నారో వీళ్ళు కూడా చూడండి, వీళ్ళకి కూడా షెల్టర్ ఉంది, వీళ్ళకి కూడా క్లాతింగ్ ఉంది, వీళ్ళకి కూడా ఫుడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ కంపారిజన్ అనేది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కంపారిజన్. అలా మనకి ఈ గినీ గుణకం ద్వారా, మనం గినీ కోఎఫిషియంట్ ద్వారా ఆర్ లారెన్స్ కర్వ్ ద్వారా ఇవన్నీ కూడా మనం అంచనా వేస్తాం. ఆ పవర్టీ మెజర్మెంట్స్లో మనం అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సిన్స్ ఇట్స్ అన్ ఇంట్రడక్షన్, చాలా లిబరల్గా, చాలా ఈజీగా మీకు చెప్పుకుంటూ పోతున్నాను. సో ఎవరైతే ఈ రిలేటివ్ పవర్టీ అనేది ఏదైతుందో, ఐ థింక్ మీ అందరికీ కూడా కొంచెం క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం కోసమే ఈ పిక్చర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రిలేటివ్ పవర్టీ రిఫర్స్ టు ద పవర్టీ ఆన్ ద బేస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్స్ ఈజ్ క్వైట్ లెస్ ఇన్ కంపారిజన్ టు అదర్ కంట్రీస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ రిలేటివ్లీ పూర్ నేషన్. సో ఓకేనా, ఈవెన్ తలసరి ఆదాయాలు అనేది ఒక దేశంలోనే సరే, తలసరి ఆదాయం అనేది మిగతా దేశాలతో కంపారిజన్ చేసినా కానీ రిలేటివ్ పవర్టీ కిందకి వస్తుంది. సో ఇన్ పూర్ నేషన్స్ ద పార్ట్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఈస్ లివింగ్ ఎట్ ద బాటమ్ income is unable to fulfill the basic requirements. So in the following table, India's per capita, sorry, వదిలేసింది, ఇది కాదనుకుంటా. ఎస్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఈ యొక్క పవర్టీ, సాపేక్ష పేదరికం అనేది ఇక్కడ చెప్తున్నాం. సమాజంలో పైనున్న 5% నుంచి 10% ప్రజల యొక్క జీవన ప్రమాణంతో పోల్చినప్పుడు దిగున ఉన్న 5% నుంచి 10% ప్రజల జీవనం తక్కువగా ఉంటుంది. దీనే సాపేక్ష పేదరికం అంటాం. ఇది ఎక్కడ కామన్గా ఉంటుందమ్మా, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో దీన్ని లారెన్స్ వక్రరేఖ ఆర్ గునీ గుణకం ద్వారా కొలపవచ్చు, అది తర్వాత చెప్పుకుందాం. ఆదాయ వర్గాల మధ్య తేడా, వ్యత్యాసాన్ని పోల్చి చెప్పేదే సాపేక్ష పేదరికం. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్, ఓకే, టూ సెక్షన్స్, ద ఇన్కమ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ ఆర్ టూ సెక్షన్స్, ఓకేనా, టూ గ్రూప్స్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ పవర్టీ. జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పేదే పేదరికం. సో ఇఫ్ యూ కంపేర్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బిట్వీన్ టూ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రిలేటివ్ పవర్టీ. దీన్నే అసమానతల పరిశీలన అంటాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. దీన్ని అంటాం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. మరి సాపేక్ష పేదరికం అని మనం ఎలా కొలుస్తాం సార్ అంటే, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఆ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో ఏ ఫ్యామిలీస్కి ఎంత వెళ్తుంది అనే దాని మీదనే మనకి సాపేక్ష పేదరికం ఉంటుంది. కానీ డైరెక్ట్గా బీపీఎల్ లైను ఇలాంటివి ఏముండమ్మా, అది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం నెక్స్ట్లో చెప్తాం. సో ఆదాయ సమానత్వం సాధిస్తే పేదరికం అంటే ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగితే, అంటే ధనిక వర్గం నుంచి, ఓకే, ఎవరైతే హై క్లాస్ సొసైటీ ఎవరైతున్నారో, రిచ్ క్లాస్ సొసైటీ ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ అంతా కూడా, వెల్త్ అంతా కూడా ఎవరికి డ్రైన్ అవ్వాలి, ఆ తరలింపు అనేది ఎక్కడ ఉండాలి, కింద సెక్షన్, బాటమ్ సెక్షన్స్ ఎప్పుడైతే డ్రైన్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా సమానం అనేది అవుతుంది. సో ఈ క్వశ్చన్, ఈ ఆదాయ సమానత్వం సాధిస్తే పేదరికం అనేది కనుమరుగవుతుంది, ఏ రకమైన పేదరికంలోనూ అడిగాడు. సాపేక్ష పేదరికమా, లేకపోతే అబ్సల్యూట్ పవర్టీయా, ఎక్స్ట్రీమ్ పవర్టీయా, లేకపోతే మోడరేట్ పవర్టీయా, ఇలా ఆప్షన్స్ కూడా ఇస్తున్నాడమ్మా. రిలేటివ్ పవర్టీ, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది హై సెక్షన్ నుంచి బాటమ్ సెక్షన్ జరిగితే ఆటోమేటిక్. సో ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే దేశాలు కనిపిస్తుందమ్మా, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రిలేటివ్ పవర్టీ. ఇందాక స్లైడ్ కొంచెం ఇదైందమ్మా, చూద్దాం. It is defined from the social perspective, that is living standards compared to the economic standards of population living in surroundings. చెప్పే కదా, మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అనేది కంపారిజన్ చేస్తారు, లివింగ్ స్టాండర్డ్స్ అనేది కంపేర్ చేస్తారు. హెన్స్ ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ పవర్టీ మెజర్మెంట్, ఇట్ ఈస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ మెజర్మెంట్.
ఆదాయ అసమానతలను మనం కొలమానం చేయడం అనేదే మనము రిలేటివ్ పావర్టీ అని చెప్పేసి అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. యూజువలీ రిలేటివ్ పావర్టీ ఈజ్ మెజర్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ విత్ ఇన్కమ్ లెస్ దాన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ప్రొపోర్షన్. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా పావర్టీ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో ఆ పావర్టీ మెజర్మెంట్స్లో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ మనకి ఈ వీడియోలో ఇగో ఈ ఏదైతే ఉందో గినీ గుణకం ద్వారా రిలేటివ్ పావర్టీని ఎలా మెజర్ చేస్తాము, ఓకేనా, అబ్సల్యూట్ పావర్టీని మనం హెడ్ కౌంట్ రేషియో ద్వారా ఎలా మెజర్ చేస్తాం, ఇవన్నీ అదే కదా. సో అబ్సల్యూట్ పావర్టీ ద్వారా మనం ఎలా మెజర్ చేస్తాము అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. కంగారం లేదు. ఇగో హెడ్ కౌంట్ రేషియో అంటే ఏంది, ఐ థింక్ వీఆర్ ఇగో చూసారు కదా ఇక్కడ తెలుగు మీడియంలో కూడా హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి ఉంది. అంతేగాని తలలెక్కింపు పద్ధతిని ఎక్కడ కూడా ఉండదమ్మా. కొంచెం మీరు చూసుకోండి అవన్నీ కూడా, ఆ పావర్టీని మనం ఎలా మనం మెజర్ చేస్తాం అనేది ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇక్కడతోని జనరలైజ్గా వాట్ ఈస్ పావర్టీ అని డిఫైన్ చేశానమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, వాట్ ఈజ్ మోడరేట్ పావర్టీ, పావర్టీ మెజర్మెంట్స్ తర్వాత. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ వాట్ ఈజ్ మోడరేట్ పావర్టీ. ఆ మోడరేట్ పావర్టీ ఎక్స్ట్రీమ్ పావర్టీ డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఇంకా పావర్టీ మెజర్మెంట్స్ అనే దానికి వెళ్ళిపోదాం. వీలుంటే ఏమైనా చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా మనం కంక్లూడ్ చేద్దాం. సో ఇక్కడతోని ఈ పావర్టీకి సంబంధించిన ఫస్ట్ సెషన్ మాత్రమే కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓన్లీ ఫస్ట్ సెషన్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతోని ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.